వెంటనే వెయ్యాలి. 10 కోట్ల రూపాయలతో ఆగిపోయిన రోడ్లు వెంటనే వెయ్యాలి. 10 కోట్ల రూపాయలతో ఆగిపోయిన రోడ్లు వెంటనే వెయ్యాలి. సుమారు 10 కోట్ల రూపాయలతో ఆగిపోయిన రోడ్లు వెంటనే వెయ్యాలి. సుమారు 10 కోట్ల రూపాయలతో ఆగిపోయిన రోడ్లు వెంటనే వెయ్యాలి. సుమారు 10 కోట్ల రూపాయలతో ఆగిపోయిన రోడ్లు వెంటనే వెయ్యాలి. శంకరం పంచాయతీలో రోడ్డు నిర్మాణం చేయాలి. శంకరం పంచాయతీలో గిరిజన గ్రామాలకు రోడ్డు నిర్మాణం చేయాలి. శంకరం పంచాయతీలో ఆగిపోయిన రోడ్లు వెంటనే వెయ్యాలి. సుమారు 10 కోట్ల రూపాయలతో ఆగిపోయిన రోడ్లు. అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం శంకరం పంచాయతీలో ఉన్నటువంటి 7 గిరిజన గ్రామాలకు సుమారు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి వరకు సగం చేసి సగం కలవట్లు కట్టి రోడ్లు పెక్క వేసి అక్కడక్కడ పెక్క వేసి అలాగ వదిలేయడం జరిగింది. ఆ రోడ్లు అనేవి ఎప్పటికీ కూడా పూర్తి కాలేదు. ఇక్కడ తాడివలస బ్రిడ్జి ఒకటి, అక్కడ కొత్త వలస బ్రిడ్జి ఒకటి, 2 నిర్మాణాలు చేయవలసి ఉండగా బ్రిడ్జిల కోసం పెక్క తోలి అన్నీ చేసి వదిలేశారు తప్ప ఈ బ్రిడ్జిల నిర్మాణం కూడా ఇంతవరకు చేయడం లేదు. అక్కడ చూసుకుంటే కొత్త వలస, వెలగలపాడు, గొప్పూరు, తాడివలస, రాజంపేట, రాయిపాలెం గ్రామాలకు సంబంధించి ఇక్కడ మామిడిపాలెం సంబంధించి గిరిజన గ్రామాలకి రోడ్లు 3 బ్రిడ్జిలు వేయవలసి ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఇక్కడ వందలాది మంది గిరిజనులు ఇక్కడ మాడుగుల సంతలకు వెళ్లాలన్నా, ఎవరికైనా అనారోగ్యం బాగోలేకపోయినా హాస్పిటల్కి వెళ్లాలన్నా ఇప్పుడు అంబులెన్స్ రానటువంటి పరిస్థితి. వర్షాలు విపరీతంగా పడుతూ ఉన్నాయి, గడ్డలు వస్తూ ఉన్నాయి. గడ్డలు వచ్చినా ఇక్కడ కిందకి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఈ 7 గ్రామాలకు కూడా 3 బ్రిడ్జిలు నిర్మాణం చేసి రోడ్డు సదుపాయాలు ఈ ఉన్నటువంటి 7 గిరిజన గ్రామాలకి రోడ్లు వేసి ఇక్కడ ఉన్న గిరిజనులకి ఆదుకోవాలని చెప్పి ఈ రోజు గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదు రోడ్లు కానీ వేయకపోయినట్టుగా అయితే రోడ్లు శాంక్షన్ చేసి బ్రిడ్జిలు వేయకపోతే అంచెలుగా మేము ధర్నాలు సిద్ధపడతాం, ఆందోళన చేస్తామని చెప్పేసి మేము గిరిజన సంఘంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ అన్ని 7 గ్రామాలకు సంబంధించి అందరు గిరిజనులు అందరూ కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నారు. మా గిరిజన గ్రామాలకు రోడ్లు వేయండి, మా గిరిజన గ్రామాలకు బ్రిడ్జిలు వేయండి అని చెప్పేసి మొరపెట్టుకుంటూ ఉన్నారు. మొన్న 3వ నెలలో 28వ తారీఖున 3 నెలల్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మా గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించండి, పవన్ కళ్యాణ్ గారు మా గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించండి అని చెప్పి గిరిజనులంతా పెద్ద ఎత్తున 16 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఎంపీడీఓ గారికి మాడుగుల్లో వినతి పత్రం అందజేయడం జరిగింది. అయినా ఇప్పటికీ కూడా ఈ గిరిజన గ్రామాలపై అతి గతి లేదు, రోడ్లు వేస్తామని లేదు, శాంక్షన్ అయ్యేటట్టు లేదు, ఇప్పటికీ కూడా ఏది చెప్పలేదు. రోడ్డు శాంక్షన్ ఇప్పుడు క్యాన్సిల్ చేస్తాం, క్యాన్సిల్ చేసి కొత్త రోడ్లు నిర్మిస్తాం, కొత్త బ్రిడ్జిలు నిర్మిస్తాం అనేసి ఆ రోజు చెప్పారు తప్ప ఇంతవరకు కొత్త రోడ్డు లేదు, అది క్యాన్సిల్ చేసేది లేదు. మేము ఇప్పటికే చెబుతున్నాం, ఇప్పటికే గిరిజన సంఘాలుగా ఇక్కడ గిరిజనులతో పాటు మేము కూడా చెప్పేది ఏంటంటే, మీరు కానీ రోడ్లు వేసినట్టుగా అయితే ఎంత అయితే 10 కోట్ల రూపాయలు సుమారు ఉన్నాయో ఇంతకుముందు చేసిన కాంట్రాక్టులకి ఇచ్చి పని చేయిస్తారా, చేయించండి. లేదా ఆ వర్క్ క్యాన్సిల్ చేసి కొత్త రోడ్లైనా నిర్మాణం చేసి ఇక్కడ బ్రిడ్జిలు నిర్మాణం చేసి గిరిజన గ్రామాలకి రోడ్డు సదుపాయాలని కల్పించాలని చెప్పేసి మేము గిరిజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రోడ్లు కష్టాలు పాలకులారా, ఎన్నాళ్ళు మాకు ఈ రోడ్లు కష్టాలు. ఎప్పటికైనా మా గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలి, ఎప్పటికైనా మా గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలి, ఎప్పటికైనా మా గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలి, ఎప్పటికైనా మా గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలి.